సాక్షి ఛానల్లో రామ్దేవ్ స్పేర్ పార్ట్స్ విషయం వైరల్ అవ్వడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించినారు. తెలుగుదేశం కార్యకర్తలు కప్పమడిగినారంట. మనం ఏ కాలంలో ఉన్నామో మనకు అర్థం కాలే. అంటే రౌడీజం చేసి కప్పమడిగితే ఆ కప్పమడగ ఇవ్వలేదని చెప్పి దాని మీద వాళ్ళ మీద గలాట చేయడం చేసినారని చెప్పి చెప్తున్నారు సాక్షి ఛానల్. ఈ సాక్షి ఛానల్ ఎట్లయిపోయిందంటే అబద్ధాలకు నిజాలుగా అబద్ధాలుగా హైలైట్ చేయడంలో బాగా దిట్టగా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు ప్రజలు తిరస్కరించినారు. సాక్షి ఛానల్ని, సాక్షి పేపర్ని కూడా తిరస్కరించిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. నేను తమ ద్వారా ఈ రాయచోటి ప్రజలని, రాష్ట్ర ప్రజలను కోరుకోవడం ఏమంటే ఇటువంటి ఛానల్ని పూర్తిగా తిరస్కరించండి. ఈ టీవీ ఛానల్ని కానీ ఈ పేపర్ని తిరస్కరించి వీళ్ళు కేవలం సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే, పొద్దున్నే మేము లేచినాం, బాత్రూమ్ పోయినాము, మొహం కడుక్కున్నాం, ఇట్లాంటివి రాసుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు ఈ సాక్షికు న్యూస్ ఛానల్ కానీ విలేకరి పేపర్ ఛానల్కి సంబంధించిన ఇక్కడ విలేకరులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు పేపర్కి రాసుకుంటే మంచిది అని నేను అంటున్నాను. లేదంటే ఏదో కక్కుర్తి పడి వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం అనవసరమైన వేస్ట్ చెత్తనంతా రాయొద్దు అని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాను.